చదువు, విజ్ఞానం మనిషికి ఎంతో అవసరం. చదువుకుంటే ఆ మనిషి భవిష్యత్తుకి తిరుగుండదు. అది గుర్తించినటువంటి సిద్ధిరెడ్డి గారు ఇక్కడున్న ఒక స్కూలు, అది నిజానికి ఎంపీపీఎస్ అంటే మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ అన్నమాట. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉండేటువంటి స్కూల్ ఇది. బట్ ఒక్క రూమ్ లో 5 క్లాసెస్ రన్ చేసేవాళ్ళంట టీచర్స్. శిథిలావస్థలో ఉంది అది కూడా. అలాంటి దాన్ని గుర్తించి ఆయన తన సొంత డబ్బులతోటి మొత్తం పిల్లలందరూ చదువుకునేందుకు 5 రూములు, అలాగే ప్రిన్సిపల్ కి సపరేట్ గా ఒక రూము అన్ని కూడా కట్టించి ఇచ్చారంట. అది కూడా చూడండి వెరైటీగా ఉంది. బుక్ మోడల్ లో ఉంది. బుక్ ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాంటి కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో చూడడానికి. దాని మీద కూడా చూడండి, మానవ జీవితం ఒక పుస్తకం లాంటిది. ప్రతి సమస్య ఒక పేజీ లాంటిది. ఆ సమస్యని చదువుకో, చదువుతోని నీ తలరాతని మార్చుకో. చరిత్రలో పేజీ నీవే రాసుకో. అంటే నీ పేజీ నువ్వే రాసుకో. చరిత్రలో నువ్వు మంచిగా చదువుకుంటే నీ పేజీ నువ్వే రాసుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళు రాయాల్సి వస్తుంది. అదే దాని అర్థం. స్లోగన్స్ కూడా అంటే ఇక్కడ చెప్పే టీచర్స్, అలాగే ఎవరైతే ప్రిన్సిపల్ ఉంటారో వాళ్ళ ఇది కూడా మనకు అర్థమవుతుంది. చూడండి ఎంత మంచి కొటేషన్స్ రాశారో. ఇవన్నీ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. అలాగే సిద్ధిరెడ్డి గారు ఇది ఒకటే కాదు, ఇంకో స్కూల్ ను కూడా రినోవేట్ చేశారట. అలాగే చాలా మందికి ఆయన చేసినటువంటి హెల్ప్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటో తెలుసుకుందాము. అలాగే ఇంత ముందు చూసాం కదా మజ్జిగ. రోజుకి 1200 లీటర్ల మజ్జిగని దాదాపు 7,000 నుంచి 8,000 మందికి ఉచితంగా అందిస్తా ఉన్నారు. 350 కేజీల కర్డ్ పెరుగుని మజ్జిగ కోసం యూజ్ చేస్తారని తెలుస్తుంది. ఒక్క రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, దాదాపు 2.5-3 నెలల పాటు సమ్మర్ అంతా కూడా వాళ్ళు అలా చేయటం అంటే అది కూడా ఒక యజ్ఞం లాగా డైలీ ఎక్కడ మిస్ అవ్వకుండా చేయటం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనం.